వాజ్పేయి భారతదేశ వైభవాన్ని నైతిక విలువలను ప్రపంచానికి చాటాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆశపడకుండా నిస్వార్థంగా పనిచేశారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి శత జయంతి వేడుకలు నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులకు, ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం. వారు మరి జనసంఘలో ఉన్నప్పుడు గాని నవయువ సామ్రాట్గా, యువ హృదయ సామ్రాట్గా ఆయన పేరు తెచ్చుకున్నారు దేశంలో. వాజ్పేయి గారు మీటింగ్ పెడుతున్నారంటే బస్సులు లేకపోతే వెహికల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వాజ్పేయి గారు ఉపన్యాసం వినడం కోసం దేశంలో ఏ మూలకెళ్ళినా కూడా వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి గొప్ప నాయకుడు, ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనకు తెలుసు, వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు పూర్తిగా నియంత్రిత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నప్పుడు ఏ రకంగా జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో మరి ఆ రోజు జనసంఘ్ గాని ఇతర ప్రజా సంస్థలు గాని కలిసి పనిచేశాయో మనకు. ఇక అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అని కిషన్ రెడ్డి విమర్శించారు. బడుగు బలహీన వర్గాలు ప్రధాని మోదీకి మద్దతుగా ఉన్నారని చెప్పారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశంలో పూర్తిగా బరి తెగించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాచి ఈ దేశాన్ని మొత్తం జైలుగా మార్చి అనేక మంది రాజకీయ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, పత్రికా విలేకరులను, పత్రికా అధినేతలను కూడా జైల్లో పెట్టినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేశారో, బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ.